టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చివరకు తన ఫామ్ లోకి వచ్చారు. గత కొన్ని నెలలుగా ఇబ్బంది పడుతున్న కోహ్లీ ఇంగ్లాండ్ తో జరిగిన 3వ వన్డేలో ఆకట్టుకునే హాఫ్ సెంచరీతో మళ్లీ తన ఫామ్ ను అందుకున్నారు. పెర్త్ టెస్ట్ సెంచరీ తర్వాత ఆడిన 8 ఇన్నింగ్స్లలో కోహ్లీ సరైన ఫామ్ లోకి రాలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 7 ఇన్నింగ్స్లలో బ్యాటింగ్ చేసినప్పుడు అతను ఎక్కువగా ఆఫ్ స్టంప్ బంతులపై వికెట్ అవ్వడంలో అవుట్ అవుతున్నారు. 12 సంవత్సరాల తర్వాత రంజీ ట్రోఫీకి దిగిన కోహ్లీ ఆఫ్ స్టంప్ లైన్ బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇది అతని అభిమానులకు నిరాశ కలిగించింది. ఆదిల్ రషీద్ బౌలింగ్ ను ఎదుర్కొన్న కోహ్లీ 2వ వన్డేలో కేవలం 5 పరుగులు చేసి వెనుదిరిగారు. ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డేలో మోకాలి నొప్పితో మ్యాచ్ ఆడలేదు. అయితే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి ముందు జరిగే చివరి వన్డేలో అతను హాఫ్ సెంచరీ సాధించి మళ్లీ ఫామ్ లోకి రావడం అందరికీ ఆనందంగా ఉంటుంది. కానీ 2వ వన్డేలో లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ బౌలింగ్ లో అతను అవుట్ అవ్వడం కొంత ఆందోళన కలిగిస్తుంది. మొన్నటి వరకు ఆఫ్ స్టంప్ డెలివరీలతో కష్టపడుతున్న కోహ్లీ ఇప్పుడు లెగ్ స్పిన్ తో సతమతమవుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ బలహీనతపై కోహ్లీ దృష్టి పెట్టకపోతే ప్రతి జట్టు అతనిపై లెగ్ స్పిన్నర్లను ట్రై చేయాలని ప్రయత్నించనుంది. ఇంగ్లాండ్ తో జరిగిన 2వ వన్డేలో కూడా ఇదే పరిస్థితి చోటు చేసుకుంది. 3వ వన్డేలో అతను హాఫ్ సెంచరీ సాధించిన తర్వాత డిఫెన్స్ చేయబోయి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యారు. గత 4 ఏళ్లలో కోహ్లీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ల చేత 11 సార్లు అవుట్ అయ్యారు. ఇది అతనికి ఒక పెద్ద సవాలుగా మారనుంది. కోహ్లీ తన బలహీనతలను అధిగమించడానికి కృషి చేస్తాడని ఆశిద్దాం. అభిమానులంతా అతనితో ఉన్నారు కాబట్టి అతను ఈ సవాలును ఎదుర్కొని మళ్లీ తన శక్తివంతమైన ఆటను ప్రదర్శించగలరు.